విచ్చాను ఎరగించి వచ్చును ఏమేమి విద్యలు వచ్చు నీవు గంట కొట్టలేమని చెప్పి నీకు పిల్లని చేసి లగ్గం చేసి బాగానే ఉంది కానీ నీకు ఏ శాస్త్రాలు వస్తే మొదలు చెప్పు నాకు రావయ్యా నీలకంఠ సకల సకల శంభులు నాకు రావయ్యా నీలకంఠ నేను విద్యావంతుడగాను వినలోనని ఇంకా నీలకంఠ నేను విద్యావంతుడగాను వినలోనని ఇంకా నీలకంఠ పాట వాణ్యకే రాలే పాలక వ్యవిచారా నీది పోషించేవు చిన్నివా అసలు నన్ను మోసం చేసినట్టే కదా కాబట్టి నీకు లగ్గం చేసిండు కానీ నాగవేలు చేయడట్టయ్యా అవును స్తంభమును గణమును మోగిస్తే స్తంభమునందు గణమును మోగిస్తే నీలకంఠ శంకర నేను గణ స్తంభమంతుడు గంట మోగించి అవును లగ్గము చేసి నాగవెండి చేయము
బాలక నాగం వెళ్ళి లేదు ఇట నుంచి అన్నారా చిన్ని నీకు నాగవల్లి లేదు ఏమి లేదు ఒక్క క్షణం కూడా ఉండకూడదు తప్పేమీ నాది ఇంకా తరుణి రోజులు పావే చిన్ని అయ్యో రాగికి లేడు ఇంకా చింతాయి గడిగేను ప్రాణతాకి గరుడ స్తంభం మోగించినారు. సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే గరుడ స్తంభం ఎక్కి గంట మోగించాను. అవును, గంజావు కడుపులో పూజలు కట్టాను. కానీ ఇవన్నీ సాధించిన తర్వాత నాకు వివాహం చేస్తానని ఇటువంటి మోసం చేసిన మా నాన్న. మీ నాయన మీ చోటు మోసం చేసి మీ నాయన ఏమి దోసదు నాకు ఏమి చేయదు నాదా చెప్పేదా తండ్రితో మాత్రమైన దిగులు చెందకు. మా నాయన గారు కట్టిన ప్రతిజ్ఞ చెల్లించావే, అందులో నిన్ను మెచ్చుకొని నన్ను లగ్నం చేసిండు గాని మరి ఇంత కోపపరుడయి వెళ్ళిపోమంటున్నాడు. చేయకపోతే ఆ భగవంతుడు ఎట్లా చేసేది ఉంటే అటనే జరుగుతుంది. నీవు మాత్రం నీవు మాత్రం ఏ మాత్రమైన అభివృద్ధి చెందవు. కానీ లగ్గము చేసినాక అయిపోయింది. అలా అనటవా? నా యొక్క కంఠమందు పుష్ప కట్టినప్పుడే అయిపోయింది నా యొక్క భర్త.
నాయన నమస్కారం. చల్లగా వర్దిలు బాలిక. ఎందుకు నాన్న అంత కోపపడడం? కోపపడకుంటే మరి ఇప్పుడు బాలిక నీవు ఎంత ఏడ్చావో మరి ఆ గుజ్జోడికి గుజోడికి ఇస్తే నాయన కరుణా స్తంభము నేడు ఘనముగా సాగించే అన్నా తండ్రి. కరుణా స్తంభము నేడు ఘనముగా సాగించే నీవు ప్రతిజ్ఞ చెప్పినటువంటి ప్రతిజ్ఞ చెల్లించినాడే అతన్ని మెచ్చుకుని నాకు లక్ష్మి చేసినావు. ఎందుకు ఆయన ఇంత కోపం? ఇటువంటి మాటలు నాతో పరకాకు. ఇంకా వెళ్ళిపోండి చాలా ఈ ఎండికొండ పైన ఇక్కడ ఉండడానికి మీరు విలేదు. ఇక్కడ నుండి మీరు ఇంకా వెళ్ళిపోండి చాలా. మేము ఇట నుండి మాత్రము ఈ ఎండికొండలో ఉండడానికి వీల్లేదు. తక్షణమే వెళ్ళిరు మీరు. సకల విద్యలు నేర్చుకొచ్చినాడు. సకల విద్యలు నేర్చుకొచ్చినప్పుడు అయితే ఆయనకు ఏ పని రాదు. అవును. అయితే బుట్ట కోసి కమండలము వచ్చినవాడు కానీ నిన్ను ఏం పెట్టి సాస్తాడు? అది అందుకే అది ఏమిటంటే బ్రాహ్మణ వంశాలు పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి అవును సకల శాస్త్ర ప్రావీణుడై విద్యాబుద్ధులు నేర్చుకున్నాడే నీకు నాగవేలు చేస్తా అంతవరకు చేయనంటున్నా మమ్మీ అయ్యా. అయితే అతడు పోయి ఆ విద్య బుద్ధి నేర్చుకుని వచ్చిన తర్వాత చేస్తా. నీకు లగ్గం చేసా కాబట్టి మీ ఇద్దరు పోయి మాకు అవసరం నా ఇంటి ముందు ఉండదు. నువ్వు నాయన ఎందుకు అంత కోపం? నాయన అలాగే పోయేదా అలా చూడినాకో అన్నా తండ్రి. మీకు మంచిగా ఉంటే నీకు బట్టలు పెడుతోలేమే, నాగవేలు చేస్తామే, బియ్యం పోస్తోలేమే, సాగనంపటోళ్ళమే. కానీ నీవు విద్యావిహీనుండవు కాబట్టి పెళ్లి మంచుకో చెడుకో సరే అయ్యింది. నువ్వు గంట మోగిచ్చినావు
ఆయన బిడ్డనిచ్చాడు ఇక మీరు ఇద్దరు చదువుకోరు వెళ్ళిపోయి నీకు తెలియదా ఆ? బిడ్డోనికి పూనోనికి ఇస్తా అన్నావు ఇస్తాను కరెక్టే నీకు తెలియదా తెలుసు కానీ సకల విద్య లేవు నా బిడ్డ చేస్తాడు నీవు మా నాన్నగారు కట్టిన ప్రతిజ్ఞ చెల్లించిన లగ్గం తెచ్చి లగ్గం చేసాడు కానీ ఇప్పుడు ఏమంటుందంటే నీకు చదువు రాదు విద్య రాదు ఏ పని రాదు ఏ శాస్త్రం రాదు చూసిన నువ్వు శృంగారంగా ఊరుడు గడ్డం మారుడు ఒక గుడ్డ కోసి పెట్టుకొని వచ్చిన వాడు నిన్ను ఏం చేస్తాడు వెళ్ళిపోని మీరిద్దరు అని చెప్పి మా నాయన అనేకమైన కోపపరుడై దైవమానేమి చేతు దైవమానేమి చేతు ఆదరించరా శంకరా దైవమానే ఆదరించరా శంకరా ఎంతటి పాపిదాన్నినైతే ఎంతటి పాపిదాన్నినైతే ఏమి చేయదు ఈశ్వర ఎంతటి పాపిదానైతే నాది తల్లి తండ్రులింక ఇంటని చీలా కొట్టిరే నాదు తల్లి తండ్రులింక దిక్కులేని వ్యవహారమైతివి దిక్కులేని వ్యవహారమైతి హీనుడా మమో బ్రోవరా దిక్కులేని వ్యవహారమైతివి ఆహా సందేశ్వర ఏమిటి ఈ పరీక్ష నా యొక్క జనకుడైన గరుడ సరే మా నాన్నగారైనా ఎల్లగొట్టినందుకు మరి నీవేమి ఆలోచిస్తావు సరే నా మెడలో మంగళసూత్రం కట్టినప్పుడే అవును నా యొక్క భర్తరుడమైన ఇప్పుడు మాత్రము ఇది ఇడిపోయేది కాదు కదా కాదు రా, మందిరముని ఎక్కడనో ఆ మందిరము తోవది స్వామి అలాగే పట్టణం ఎక్కడున్నావు మరి మీ తల్లిదండ్రులాదులు ఎక్కడను వెళ్ళిపోదాం పదా చిన్నగా ఎంత చిన్నగా ఎంత మంచిగా మాట తెలియమని రటుపుత్రివమ్మ ఇదిగో తోడదోడు సుమ్మ రాటిపుత్రివమ్మ
అరే నన్ను తలకాయ తింటున్నారు అనేది స్వామి మీ యొక్క గృహం ఇదేనా? వామ్మ ఓ రేణుకా తల్లి, ఇక్కడ సింహశాలి అడవి. అవును. కాకపోతే ఒక ఆశ్రమం, ఒక గుడిసెలాగుంది. కానీ ఇక్కడ సింహాలు, శార్దులాలు, పులులు అనేకంగా ఉంటాయి. కోటలు, పేటలు, కోటలు అన్ని కనపడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండమ్మా అంటున్నామ్మా. సరే, అంత అంత చూచినాను, అంత చూచినాను, చరిఖాను, అంత చూచినాను, చలి అంత చూచినాను, అంత చూచినాను, సంతోషమయనుగా అంత చూచినాను. ఎంత వృక్షములకు ఇరులు భూషణుగా, ఎంత వృక్షములకు మీ యొక్క మీ పట్టణములో పుష్పము చెట్లు, పుష్పములు, చామంతులు, విరజాజి, మంకెన, కిన్నెర, ఏది తీగమల్లె, గొడ్డుమల్లె, గులాబీ, ఇవన్నీ చెట్లు. ఎర్రపోక చెట్లు చూసినావా? ఎర్రపోక చెట్లు అంటే అది నాకు తెలియదు. 5 కొసకు అయితే ఉంటాయి. అంటే మీ యొక్క కోటలు, పేటలు, మీ యొక్క జాజులును అన్ని చూసినారు. సంతోషము స్వామి. ఈ యొక్క పుష్పములు చాలా కనపడుతున్నాయి. వీరులు జంపునాదా, కూర్చున్నాదా, వీరులు జంపునాదా, సరగునాను జనులు, సరగునాను జనులు, సంతోషము పడగను, సరగునా జనులు, ఈ యొక్క పుష్పములు తెంపి ఎక్కడ చూసినా చాలా ఆ పుష్పములు తెంపి నీ చేత నా యొక్క శిగను ధరించిన నాకెంతో సమూరం స్వామి. మాటలు చెప్పే నాకు ఆకలి. బామామణి, నాకు ఆకలి అవుతున్నది, అన్నం వండి పెట్టు రాణేశ్వరి. నీకు ఆకలైతే నీకు మధురమైన వంట చేసి నీ పొట్ట తొర్తిగను పెడతాను. వంట ఎట్లా ఉండాలనుకున్నావు? పులుసోవతి ఉండాలి. సరే, కూర అంతే ముట్టి పుర్ర కారాలి. తినబోతే షేర్నాలు తినాలి. కొట్టినా తీసుకురా. ఈ అమ్మకి ఇంత సేపా
భోజనం సిద్ధపరిచి స్వామి తెలియమని మీరు చెప్పినట్టు విధంగానే ఈ యొక్క వంట తయారు చేస్తాను. చిత్తపరిచి చాలా బ్రహ్మ ప్రాణనాథ. చిత్తపరిచి చాలా రమ ప్రాణనాథ. జంబు స్థానము ఆచరించుమా, జంబు స్థానము ఆచరించుమా, జంబు స్థానము ఆచరించుమా, జంబు ప్రాణనాథ. వంట సిద్ధపరిచి చాలా జంబు ప్రాణనాథ. స్వామి, నీ యొక్క ఆకలి తీర్చుటకు ఈ యొక్క కూరగాయలతో నీకు తెలియమని మధురమైన వంట తయారు చేసి పెట్టాను. తెలియమని నేను స్నానం చేయండి అన్నం నేను మచ్చకంటి స్నానం చేస్తేనే అన్నం తింటా. మచ్చకంటి విలువే నేను వస్తుదాకా స్నానం సరే మచ్చకంటి విలువే నేను పని పని వస్తుదాకా స్నానం మచ్చకంటి వినవే నేను వచ్చుదాకా తానం. మచ్చకంటి వినవే వచ్చుదాకా తానం. మచ్చకంటి వినవే నేను వచ్చుదాకా తానం. మచ్చకంటి వినవే అత్తము గంగా జలమును నీవు మెచ్చుక దేమికను. అత్తము గంగా జలమును నీవు మెచ్చుకను. అత్తము గంగా జలమును నీవు ఓ మనోహర తెలియమని నీవు గంగ స్నానము చేస్తావు. గంగా స్నానం చేస్తాను. గంగలో ఉన్న ఉతకము తెచ్చి నీకు స్నానం చేయాలి. అంశము గంగా స్థిరం కావాలి నాకు. అదే కావాలా? స్వామి, అప్పడా వడియాలు నీకు అప్పడా వడియాలు తెలుసునాగా. అప్పడా వడియాలు నీకు సంబంధించునాగా. అప్పడా వడియాలు సంతోషమాయని కామెపుగాను సంతోషమాయని పప్పు భోజనాలు నీకు ఎంతో ఇష్టము కదా. మరి నీకు పొట్ట తృప్తిగా పెడతాను తిను. తెలియమని ఆ. పట్టణంబు నాకు మనము పరగబోదాము. పట్టణంబు నాకు పరగబోదాము. పట్టణంబు నాకు సంతోషం నాదా. స్వామి కానీ ఇంకా ఏమిటో చెప్పుము. నీకు స్నానము చేయించాను, మరి నీకు అన్నము వడ్డించాను. అవును నీకు ఏమైనా నీ పొట్ట తృప్తిగా పెట్టినా. ఈ అన్నం మరి తిన్నాడు ఇంకా తాళం ఏమన్నా? చేసి ఏం పని ఉంటుంది ఈ చీకట్ల? అన్నం తిన్నాడు తాళం చేసి మొదలే కొత్త పెళ్లి పిల్లగాడు. అయితే అమ్మ రేణుకామాత అమ్మ మీ భర్త జమదగ్ని మామని ఏమంటుంటే నేను మాత్రం ఆ యొక్క ఆవులున్నాయి గోవులను కాసుకొని వస్తాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను. కానీ నీకు వటావృక్షం ఒక కొమ్మ వింటున్నావా? నాకు ఏదన్నా ఆపద కలిగితే వింటున్నావా? అడవిలో అడవిలో నేను పోతున్నా కాబట్టి అక్కడ సింహాలు ఉండొచ్చు, శార్దులు ఉండొచ్చు, మృగాలు ఉండొచ్చు. కాబట్టి నీ ఒక కొమ్మ నాటిపోతున్నా. ఈ కొమ్మ ఎప్పుడైతే ఆరిపోయింది అనుకో
విన్నావా? నాకు ఆపద కలిగినట్టు ఆ, ముందలే. మొత్తం ఎండిపోయింది అనుకో, నేను చనిపోయింది అనుకో. పచ్చగా నీకు ఆడినప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావన్నట్టు. మర్చిపోయి తెలియమని అగో, తెలియమని ఈ కథావృక్షం పెట్టాను. నాకేదైనా ఆపద కలిగితే ఈ యొక్క వృక్షంకు హాని కలుగును. నీవు గోవులు కొట్టుకొని అడిగిపోతున్నావు. అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగితే ఇదిగో ఈ పచ్చడి వృక్షం ఎండిపోతుంది. ఎండిపోతుంది. నీవు సంతోషంగా మంచిగా ఉన్నట్టయితే నిగనిగా ఉంటుంది. ఇది నిగనిగా ఉంటది. అవును. ఏ రెండు పరీక్షలు నాకు పెట్టి సూచించిపోతున్నావా స్వామి? ధరణి రంబెల్లి నీవు ఈ యొక్క గోగులు తీసుకొని అవును సరే వెళ్ళండి, అడవికి వెళ్తాను. గోవులు తీసుకొని నాకు మాత్రమే ఇది ఈ రెండు పరీక్షలు పెట్టా కదా. అవును. వాయ్యా ఇగో ఈ ఆవు చూడు జరా, ఇది కోడుడే ఆవు కాదు, కోడుడే ఏది పాలిస్తా చూస్తా. లేదు, కోడుడే పాడిస్తా. అదే ఆవు అయితే పాడిస్తుంది. ఇవాళ రేపు దూడలే పట్టుకురా. ఇవాళ రేపు మొత్తం పాడింది ఆవు పట్టుకొస్తావు. ఇవాళ రేపు మొత్తం పోతులు వేసి ఆవు ఇది ఆవు. ఇది ఆవు. దొంగ. ఐ. వాయ్యా రవి.